ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో కొంతమంది బ్యాటర్స్ అతి తక్కువ టైంలోనే అగ్రెసివ్ బ్యాటింగ్తో ఆపోనెంట్స్ రికవర్ అయ్యే ఛాన్స్ లేకుండా మ్యాచ్ని మార్చేస్తారు. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్లో ఎప్పుడైతే ఒక ప్లేయర్ సెంచరీ చేస్తాడో ఆ టీం మ్యాచ్ గెలవడానికి కొంచెం ముందు వరుసలో ఉంటుంది. ఒకవేళ ఈ సెంచరీ అతి తక్కువ బాల్స్లో వస్తే ఆ టీం విన్నింగ్ ఛాన్సెస్ మరింత ఎక్కువ అవుతాయి. ఈ వీడియోలో మనం ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఒక 6 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 6 డేవిడ్ వార్నర్ 43 బాల్స్ 30 ఏప్రిల్ 2017 రోజున ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య 37వ లీగ్ మ్యాచ్. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి కేకేఆర్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కు వచ్చిన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కేకేఆర్ బౌలర్స్ పైన విరుచుకపడుతూ కేవలం 43 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ ఇన్నింగ్స్లో వార్నర్ కేవలం 59 బంతుల్లోనే 10 ఫోర్లు 8 సిక్స్లతో 126 పరుగులు చేశాడు. వార్నర్ బ్రిలియంట్ నాక్తో 209 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ 48 పరుగుల తేడాతో కేకేఆర్ని ఓడించింది. నెంబర్ 5 ఏబీ డివిలియర్స్ 43 బాల్స్ 14 మే 2016 రోజున చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ మధ్య 44వ లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి గుజరాత్ లయన్స్ టీం బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కేవలం 4 సిక్సెస్తోనే డీల్ చేస్తూ కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్గా ఇన్నింగ్స్లో 52 బంతులన్న ఏబీ డివిలియర్స్ 10 ఫోర్లు 12 సిక్స్లతో 129 పరుగులు చేశాడు. ఈ 129 పరుగులలో 112 పరుగులు బౌండరీస్ ద్వారానే వచ్చాయంటేనే ఏబీడీ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో డివిలియర్స్తో పాటు కోహ్లీ కూడా సెంచరీ చేయడం, అలాగే ఈ ఇద్దరు ప్లేయర్స్ మధ్య క్రియేట్ చేసిన 229 పరుగుల పార్ట్నర్షిప్ ఇప్పటికీ అన్బ్రేకబుల్ రికార్డ్గా ఉంది. డివిలియర్స్ కోహ్లీ సెంచరీలతో ఈ మ్యాచ్లో 248 పరుగులు చేసిన ఆర్సీబీ ఏకంగా 144 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. నెంబర్ 4 ఆడమ్ గిల్క్రిస్ట్ 42 బాల్స్ ఏప్రిల్ 27, 2008 డివై పాటిల్ ముంబై వేదికగా డెక్కన్ చార్జర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 14వ లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి డెక్కన్ చార్జర్స్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 155 రన్స్ టార్గెట్ చేసింగ్లో డెక్కన్ చార్జర్స్ ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ కౌంటర్ అటాక్తో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేయగా ఓవరాల్గా ఇన్నింగ్స్లో 47 బంతులాడిన గిల్క్రిస్ట్ 9 ఫోర్లు 10 సిక్స్లతో 109 పరుగులతో నాట్అవుట్గా నిలిచి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. గిల్లీకి మరో ఓపెనర్ వివిఎస్ లక్ష్మణ్ సపోర్ట్ ఇవ్వడంతో డెక్కన్ చార్జర్స్ కేవలం 12 ఓవర్లలోనే 155 పరుగుల లక్ష్యాన్ని చేసి గ్రేట్ విక్టరీ అందుకుంది. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్ 38 బాల్స్ మే 6, 2013 మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 51వ లీగ్ మ్యాచ్. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. 191 రన్స్ చేసింగ్లో పంజాబ్ 8 ఓవర్లకే 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ స్టేజ్లో పంజాబ్ మ్యాచ్ గెలవడానికి 12 ఓవర్లలో 138 పరుగులు కావాలి. రిక్వైర్ రన్ రేట్ దాదాపుగా 12 ఉంది. ఈ స్టేజ్లో బ్యాటింగ్కి వచ్చిన మిల్లర్ అగ్రెసివ్ షాట్స్తో 38 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్స్ల సహాయంతో సెంచరీ చేయడంతో పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే 194 పరుగులు కొట్టి గ్రేట్ విక్టరీ అందుకుంది. నెంబర్ 2 యూసఫ్ పఠాన్ 37 బాల్స్ మార్చి 13, 2010 బ్రబోన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 2nd లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ చేయగా 213 రన్స్ చేసింగ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ యూసఫ్ పఠాన్ కేవలం 37 బంతుల్లోనే 9 ఫోర్లు 8 సిక్స్లతో సెంచరీ చేసిన రాజస్థాన్ టీం 208 పరుగులు మాత్రమే చేయడంతో 4 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడింది. నెంబర్ 1 క్రిస్ గేల్ 30 బాల్స్ ఏప్రిల్ 23, 2013 బెంగళూరు వేదికగా ఆర్సీబీ వర్సెస్ పూణే వారియర్స్ ఇండియా మధ్య 31వ లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి పూణే వారియర్స్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ ఆపోనెంట్ బౌలర్స్కి చుక్కలు చూపిస్తూ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేయగా ఓవరాల్గా ఈ ఇన్నింగ్స్లో 66 బంతులాడిన క్రిస్ గేల్ 13 ఫోర్లు 17 సిక్స్లతో 175 పరుగులు చేశాడు. గేల్ రికార్డ్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ 263 పరుగులు ఐపీఎల్ హిస్టరీలోనే
హైయెస్ట్ టీమ్ టోటల్ చేయగా పూణే చేజింగ్లో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేయడంతో ఆర్సీబీ 130 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్లో గేల్ కొట్టిన 175 పరుగుల హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ మరియు ఆర్సీబీ కొట్టిన హైయెస్ట్ టీమ్ టోటల్ 263 పరుగులు ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతున్న అన్బ్రేకబుల్ రికార్డ్గానే ఉంది. మీరు పైన చెప్పిన 5 ఫాస్టెస్ట్ సెంచరీస్లో 2024 ఐపీఎల్లో ఏదైనా రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.